ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, అయితే గోడ తట్టు తిరిగి కన్నీరు కారుస్తూ బాధతో మూలుగుతూ నెప్పితో ఏడుస్తూ తట్టుకోలేక అంటున్నాడు, దైవజనుడు చచ్చిపోతావని చెప్పి వెళ్ళిపోయాడయ్యా, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. వచ్చి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. నుండి నేను ఒక అద్భుతమైన అనుభవంలో వెళ్తాయిక. నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా. లైవ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసుకోండి. ఇక దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన కృపని నీ దగ్గరికి పంపబోతున్నాడు. ఆయన కనికరము నీకు ఉంచబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఇక నువ్వు క్షమించబడ్డావు, విడిపించబడ్డావు, తప్పించబడ్డావు. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. నీకున్న ప్రతి భారమును, పోరాటమును, శాపమును, వ్యాధిని, బాధ నుంచి విడిపించి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం విని వారి జీవితాన్ని నీకు సమర్పించుకోండి. నీ కృప వారి మీద ఉండాలయ్యా. అయ్యా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము. మా జీవితాన్ని పరిపాలిస్తున్న ప్రతి పరిపాలన నుంచి, చీకటి నుంచి విడిపించి నీ కృపే మమ్మల్ని ఏలాలి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. మమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి ప్రతి ఒక్కరూ సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.